చేసుకునేటువంటి ఏ మూర్తి విగ్రహం పెరుమాళ్ళు ఉన్నారో ఆ పెరుమాళ్ళని మొట్టమొదటిగా ఆరాధన చేసుకోవడం ఒకటి. రెండవది దానికి పక్కనే మనకి ఒక కలశం ఏర్పాటు చేస్తారు. ఆ కలశం కింద సుదర్శన మండలం వేస్తారు. సుదర్శన మండల రూపంలో ఒక బియ్యం మీద ఆ సుదర్శన బీజాక్షరం తోని చేసినటువంటి ఒక మండలం ఉంటుంది. అది రెండవ ఆరాధన. మూడవది కలశం పెట్టారు, సుదర్శన కలశం. ఆ సుదర్శన కలశంలో జల రూపంలో నారాయణుని అక్కడ ఆవాహన చేస్తారు సుదర్శన స్వామి. అది మూడవ ఆరాధన. ఇది యజ్ఞకుండంలో అగ్ని స్వరూపంలో యజ్ఞపురుషుని యజ్ఞనారాయణుని ఆవాహన చేసుకొని దాంట్లో మనం ఇచ్చేటువంటి మంత్రములతో ఇచ్చేటువంటి ఆహుతులు తీసుకోవడం ఇది నాలుగవ ఆరాధన. ఈ 4 రకాల భగవంతుణ్ణి ఆరాధించడం అనేటువంటిది మనం ఇప్పుడు చేస్తున్నాం అన్నమాట. కాబట్టి మొట్టమొదటిగా అక్కడ ఉండేటువంటి ఆరాధనలు 3 పూర్తయి ఇక్కడ అగ్నికుండంలో ఉండేటువంటి భగవంతుని దానికి కూడా అగ్ని సంస్కారం చేశారు. నేను ఇక్కడ పూజ చేస్తున్నప్పుడు ఇక్కడ స్వామివారు కొన్ని అక్కడ మీరు చూస్తుంటారు, ఆ సంస్కారం చేసుకున్నాం. సర్పంతో దాన్ని తుడవడం, దాన్ని పెట్టడం, ప్రతి ఒక్కటి ఏది చేసినా మనం మొట్టమొదటి సంస్కారం. మనకి కరోనా బాగా నేర్పింటుంది. ప్రతిది ఏది చేసినా ఫస్ట్